పిఠాపురం ఇదొక బ్రాండ్. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అక్కడ పోటీ చేస్తారో అని తెలిసినప్పటి నుంచి కూడా చాలా చర్చనీయాంశం అయిపోయింది. గతంలో భీమవరంలో కావచ్చు, గాజువాకలో కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. మరి పిఠాపురం ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చాలా మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఇదేంటి ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడు వస్తే గతంలో ఓడగొట్టారు, మరి పిఠాపురం ప్రజలు ఏం చేస్తారు అంటే నిజంగా మొన్న ఎలక్షన్స్లో చూసాం. ఒక బ్రహ్మరథం పట్టి అఖండ విజయాన్ని పవన్ కళ్యాణ్ గారి భారీ మెజారిటీతో గెలిపించి అక్కడ ఇచ్చారు. అనుకున్నదే తడువుగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నిజంగా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే ఇలా చేస్తాడా అనుకునే తరహాలో ఆయన అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపిస్తున్నారు. అంటే ఆయన ఒక డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు మంత్రిగా ఉన్నటువంటి ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఎప్పుడో వస్తారులే అనుకునే టైంకి, కానీ అక్కడ ఎలా ఉన్నా సరే, ఆయన ఎక్కడున్నా సరే పిఠాపురం ఆయన మనసులో ఉండిపోద్ది. ఎందుకంటే నిజంగా ఆయన మనసులోనే కాదు, చాలామంది అభిమానుల మనసులో పిఠాపురం అనేది ఒక స్పెషల్ ప్లేస్ ఉండిపోయింది. ఎందుకంటే అదొక బ్రాండ్ అయిపోయింది. పిఠాపురం అంటే అందరికీ ఒక ఎమోషన్ అయిపోయింది. పిఠాపురంలో మనం వెళ్ళి అదొక టూరిజం ప్లేస్గా కూడా అయిపోయింది. చాలామందికి ఎన్ఆర్ఐలకు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా పిఠాపురం అంటే ఒక స్పెషల్ ప్లేస్, అదొక ఎమోషన్తో కూడుకున్నటువంటి ప్లేస్. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా నిజంగా చాలా నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచించి మంచి విజయాన్ని అందించారు. ఎక్కడా కూడా డబ్బులకి, మద్యానికి, ఇంకొక దానికి ఆశ పడకుండా పవన్ కళ్యాణ్ గారి ఉన్నటువంటి నిజాయితీని చూసి ఇలాంటి నాయకుడు దేశానికి కావాలి, రాష్ట్రానికి కావాలి, ఇలాంటి నాయకుడిని మనం గెలిపిస్తే పిఠాపురానికి అద్భుతాలు జరుగుతాయి. డెఫినెట్గా పిఠాపురం ప్రపంచంలో ఎప్పుడో ఒకప్పుడు పిఠాపురం మహారాజులు ఉండేవాళ్ళు అని విన్నాం, కానీ అక్కడి నుంచి మళ్ళీ పిఠాపురం ఎప్పుడో కాకినాడ పక్కన ఒక ఊరుగానే చూశారు. కానీ ఇప్పుడు మళ్ళీ పిఠాపురానికి పూర్వవైభవంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకురాబోతున్నారు. డెఫినెట్గా ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. పశువుల సంతకి సంబంధించి గతంలో కూడా ఒక వీడియో చేసాం. దానికి సంబంధించి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పశువుల సంతకి 1,35,00,000 రూపాయలు దానికి వెచ్చించి అక్కడ ఉన్నటువంటి ఆధునీకరణ చేయాలి అని చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఎటువంటి చిన్న సమస్య అయినా సరే, మొన్న ఈవ్ టీజింగ్ జరుగుతుంది అని తెలిస్తే ఒక్కొక్కటి తోలు తీసేస్తాను అని చెప్పి పోలీసులకి గట్టిగా వార్నింగ్ ఇవ్వమని చెప్పి పంపించినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా తప్పు జరగకూడదు, ఇది నా నియోజకవర్గం. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అంటే ఆయనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంది రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో. అలాంటి వ్యక్తి నియోజకవర్గం అంటే డెఫినెట్గా అందరి కళ్ళు అక్కడే ఉంటాయి. ఏదన్నా చిన్న తప్పు జరిగినా దాన్ని భూతద్దంలో పెట్టి పెద్దగా చూపిస్తారు. సో అలాంటిది ఆయన నియోజకవర్గంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి పనులు కూడా జరుగుతున్నాయి. బస్టాండ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఉప్పాడ బీచ్కి సంబంధించి, సుందరీకరణకి సంబంధించి, అనేక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, లేదంటే ఉప్పాడ పట్టుకి సంబంధించి ఒక సిల్క్ హబ్గా అక్కడ పెట్టాలని చెప్పి అక్కడ ఒకటి చూసుకోవటం, ఎన్నో కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. రెగ్యులర్గా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు, అనేక కార్యక్రమాలు చూసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ విజయవాడ, అమరావతిలో ఉన్నా కూడా ఆయన మనసంతా అక్కడే ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా రోజుకు ఒక్కసారైనా సరే అక్కడ ఉన్నటువంటి పిఠాపురం నాయకులతో మాట్లాడి ఏంటి ఈ రోజు అప్డేట్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎవరికన్నా ఏమన్నా కావాలా, మనం ఏమన్నా చెయ్యాలా, ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఫిర్యాదులు ఏమన్నా వచ్చాయా, అక్కడ ఉన్నటువంటి జనవాణి కార్యక్రమాల్లో ఏమేమి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి మనకి వాళ్ళు ఇచ్చినటువంటి అర్జీలు ఏంటి అనేది కూడా ఆయన తెలుసుకుంటున్నారట. కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంతో పాటు పిఠాపురం ప్రజల్ని గుండెల్లో పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు అటు భీమవరం ప్రజలు కావచ్చు, గాజువాక ప్రజలు కావచ్చు, అరే మనం తప్పు చేశామే, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మనం గెలిపించుకోలేకపోయామే, ఇలాంటి వ్యక్తి కనుక మన నియోజకవర్గంలో గెలిచి ఉంటే అసలు పిఠాపురం ప్లేసులో మనం ఉండేవాళ్ళం కదా, ఇదే కనుక 5 ఏళ్ల క్రితం మనం చేసుంటే ఒక అద్భుతమైనటువంటి నాయకుడిని మనం పరిచయం చేసేవాళ్ళం కదా అనుకుని బాధపడే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిఠాపురాన్ని అభివృద్ధిలో దూసుకు వెళ్తున్నారు. ప్రపంచ స్థాయిలో ఒక బ్రాండ్ని క్రియేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురాన్ని ఎలా ఉండాలో, ఎలా చూడాలో అలా పవన్ కళ్యాణ్ గారు చూపించడానికి ఆయన స్థాయికి మించి చేస్తున్నారు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా అని చూసుకోకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏం కావాలన్నా సరే వాటిని ఆయన సొంత డబ్బులు పెట్టి ఇవ్వడం అనేది కూడా మనం చూస్తున్నాడు. స్కూల్స్కి సంబంధించి స్కాలర్షిప్లు కావచ్చు, మొన్న ఒక అమ్మాయి ఎవరో డాక్టర్ చదువుతానంటే ఆ ఫీజు కూడా పవన్ కళ్యాణ్ గారు లక్షల రూపాయలు కడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి యువతలో నైపుణ్యాన్ని బయటికి తీసి
ప్రపంచ స్థాయికి పరిచయం చేయాలన్న ఆయన సంకల్పం కూడా చాలా బలంగా ముందుకు తీసుకువెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా. స్కూల్స్కి వాటర్ ప్లాంట్లు కావచ్చు, ఆర్ఓ వాటర్ కావచ్చు, అనేక కార్యక్రమాలు. ఇది కాదు, ఇది లేదు అని కాదు, వాళ్ళకి ఏం కావాలి అంటే అది, ఏం తలుచుకుంటే అది పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా, అవసరమైతే అప్పు చేసైనా సరే, ఇంకో అవసరమైతే ఇంకో సినిమా చేసైనా సరే, ఆయన పిఠాపురాన్ని దేశానికి, ప్రపంచానికి ఒక బ్రాండ్గా చూపించబోతున్నారని మాత్రం మనం అనుకోవచ్చు.